ప్రభునందు ప్రియమైన దైవజనమా, ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క కృపగల నామములో దేవుడు సదా మనందరికీ తోడై ఉండను గాక. చూడండి, దేవుడు గొప్పవాడు, మన దేవుడు. అయితే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, తన్ను తగ్గించుకోమని దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే తెలిసి మనం తగ్గింపు జీతం. తండ్రి, దేవుడు హెచ్చింపబడాలి, మనం తగ్గింపబడాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు తన్ను తాను హెచ్చింపబడను, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను. తగ్గింపు జీవితం మనకు కావాలి. దావీదు గురించి మనం తెలుసుకున్నట్టయితే, దావీదు చూసారా, గొర్రెల దొడ్డిలో పనిచేశాడు. గొర్రెల మందకాడ అరణ్యంలో పనిచేసి మహా వేదన పడుతూ ఉండేవాడు. దేవుని గణపరిచాడు ఎంతగా. మరి చూసారా, దావీదు యొక్క మొదటి జీవితం చూసినట్టయితే, మరి ఆ గొర్రెల మంద దగ్గర హీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా సృష్టికర్త అయిన దేవుడిని గణపరిచినందున దావీదు, ఆ గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు ఒక రాజుగా చేసేసాడు, ఒక గొప్ప రాజుగా మారిపోయాడు. ఎంతగా జీవితాన్ని మార్చేశాడు చూసారా దేవుడు. ప్రభువు మన బ్రతుకులను మార్చే దేవుడు. యవనస్తులారా, ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, యవనస్తులు వాక్యం చదవండి, బైబిల్ చదవండి, వాక్యము ప్రార్థన చేయండి. మీ బ్రతుకులు మారిపోతాయి. మీ జీవితాలు మార్చే దేవుడైన యెహోవా దావీదు జీవితాన్ని మార్చేశాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఏం చేశాడు? ఆయన ఒక రాజు సింహాసనం ఎక్కించాడు, సింహాసనం మీద కూర్చుని అర్హతనిచ్చాడు. అయితే అంత గొప్ప భాగ్యము దావీదుకు కలిగిన తర్వాత చాలామంది ఘనత వచ్చి ధనవంతులైనప్పుడు దేవుని మర్చిపోతారు. ఆ పరిస్థితిలో కూడా దావీదు రాజుగా మారినప్పుడు, సింహాసనంలో కూర్చున్నప్పుడు, రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఏ మాత్రము కూడా దేవుని ప్రేమ ఆయనలో తగ్గలేదు. ఏ మాత్రము కూడా ప్రార్థనలో తగ్గలేదు. దేవుని ప్రేమ తగ్గలేదు. దేవుని యందు భయభక్తులు తగ్గలేదు. దేవుని యందు కృతజ్ఞత గలవాడై తగ్గింపు జీవితం కలిగి ఎప్పుడూ దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూనే ఉన్నాడు. ధనవంతుడైనంత మాత్రాన, వేలాది మంది జనము దావీదుకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఏం చేశాడండి? ధనవంతుడైనప్పుడు, భాగ్యవంతుడైనప్పుడు, రాజు అయినప్పుడు ఏమాత్రము కూడా ఆ స్థితి మార్పు చెందలేదు. ముందు ఎలాగైతే తండ్రిని గణపరిచాడో అలాగే దేవుని గణపరుస్తూ వచ్చాడు. మనమైతే లేని పరిస్థితుల్లో దేవుడిని గణపరుస్తాం, లేని పరిస్థితుల్లో దేవుడా దేవుడని గుండె కొట్టుకుని ఏడుస్తాం. కాస్త మేలు కలిగిన తర్వాత మనకి గర్వం వచ్చేసి ప్రభును మర్చిపోతాం, మొదటి స్థితి మర్చిపోతాం, కృతజ్ఞత లేని వారిగా ఉంటాం. అందుకే మనము కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞత లేని వారంటే దేవునికి ఇష్టం ఉండదు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చూపించాలి. 10 మంది కుష్ఠరోగులు కూడా యేసుప్రభు వారు స్వస్థపరిచిన తర్వాత ఏ ఒక్కరు కూడా రాలేదు, కానీ ఒకే ఒక్కడు వచ్చాడు. ఆ ఒకే ఒకడు వచ్చి తన దేహమును కనపరుచుకొని దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ప్రభువు ఈనాడు ఎంతోమందికి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. కానీ కృతజ్ఞత లేని జీవితం, విశ్వాసం లేని జీవితం, మారు మనసు లేని జీవితం, పనికిమాలిన జీవితాలు జీవిస్తున్నారు. ధనవంతులైన తర్వాత గర్వం వస్తుంది. లేని స్థితిలో దేవుని దగ్గర గోజాడుతారు, లేని స్థితిలో ప్రభుని శరణు అంటారు, మరలా తర్వాత ఆ స్థితిని మర్చిపోతారు. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీరు కృతజ్ఞత గలవారై ఉండండి, మీరు మెలకువ గలవారై ఉండండి, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మొదట మనం ఏ స్థాయిలో ఉన్నామో రేపు మనం గొప్పవాళ్ళు అయినప్పుడు కూడా ఆ స్థాయిని ఎన్నడూ మర్చిపోకూడదు. మన దేవుడు మన జీవితాలు మార్చే దేవుడు, మన బ్రతుకులను మార్చే దేవుడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి యవనస్తులకు నేను చెప్తున్నాను, మీ జీవితాలు మార్పు చెందాలంటే, మీ బ్రతుకుల ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే దేవునికి మీరేం చేయాలో తెలుసా? కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, మీ హృదయాలు మార్చుకోండి, ప్రేమ కలిగి ఉండండి, నీతిమంతులుగా ఉండండి, కృతజ్ఞత గలవారిగా ఉండండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు మీ బ్రతుకులు ఇంకా అభివృద్ధి చెందుతాయి. ఆమేన్.